హలో అండి, నేను మీ డాక్టర్ అనూష రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది అడిగే పేషెంట్స్ డౌట్, మేడం ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ 100% ఎందుకని ఉండదు? ఐవీఎఫ్లో మీరు బేబీని తయారీ చేసి గర్భసంచి బాగున్నప్పుడే ఈ బేబీని పెడతారు కదా, మంచి క్వాలిటీ బేబీని పెడతారు కదా, మరి సక్సెస్ ఎందుకు 100% ఉండదు అని చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు. సో ఇది యూజువల్గా మనకి గమనించాల్సింది ఏంటంటే అండి, మనకున్న ప్రొసీజర్స్ అన్నిట్లో అంటే న్యాచురల్ పద్ధతిలో కానీ, ఐయుఐలో కానీ, ఐవీఎఫ్లో కానీ, ఎనీ ప్రొసీజర్ వీ కాంట్ గివ్ 100% సక్సెస్ రేట్స్. ఐవీఎఫ్లో యూజువలీ సక్సెస్ రేట్స్ విల్ బీ బిట్వీన్ 35 to 60%. ఎందుకని 35 to 60% మాత్రమే ఉంటుంది? ఎందుకని అది 100% ఖచ్చితంగా చెప్పలేము అని అంటే, ఒక బేబీ తయారీ అవ్వాలంటే ఎగ్ స్పర్మ్ మిక్స్ చేసి మన ల్యాబ్లో ఎలా పెరుగుతుంది, 5 daysకి బేబీ ఎలా తయారీ అవుతుంది అన్నది చెక్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది మనం తయారీ చేయట్లేదు. ఎగ్ అనేది మన అంటే ఆ ఫీమేల్ క్వాలిటీని బట్టి ఉంటుంది, ఆ ఫీమేల్ ఏజ్ని బట్టి, ఆ ఫీమేల్కి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి, తన డైట్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది, తన ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, తనకి ఇంకేమైనా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా, తన ఏజ్ ఎలా ఉంది, తన ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఏదైనా ఉందా, పీసీఓడి ఉందా, ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉందా, ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్ని బట్టి ఆమె ఎగ్ క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది. అలాగే మేల్స్లో కూడా మగవారి ఏజ్ ఎలా ఉంది, సీమన్ పారామీటర్స్ ఎలా ఉంది, కౌంట్ ఎలా ఉంది, కదలికలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, స్మోకింగ్, ఆల్కహాల్, ఇన్ఫెక్షన్స్ లాంటి అలవాట్లు ఏమైనా, అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నిటిని బట్టి స్పర్మ్ క్వాలిటీ, దాని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం తీసుకుంది పేషెంట్ ఎగ్, పేషెంట్ స్పర్మ్, అంతేకాని పర్ఫెక్ట్గా 100% పర్ఫెక్ట్గా ఉన్న ఎగ్ని మనం తయారీ చేయట్లేదు, 100% పర్ఫెక్ట్గా ఉన్న స్పర్మ్ని తయారీ చేయట్లేదు, 100% పర్ఫెక్ట్గా ఉన్న బేబీని తయారీ చేయట్లేదు. పేషెంట్ ఎగ్ స్పర్మ్ మిక్స్ చేసి మన ల్యాబ్లో బేబీ ఎలా తయారీ అవుతుంది అన్నది చెక్ చేస్తున్నాం. ఇంకొకటి గమనించాల్సింది ఏంటి అని అంటే, డే 5 ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్, టాప్ క్వాలిటీ బ్లాస్టోసిస్ట్ అంటే గ్రేడ్ 1 ఎంబ్రియోకి కూడా మన హ్యూమన్ ఎంబ్రియో, ఒక్క ఎంబ్రియోకి మనం బేబీని పెడితే అది అతికి ప్రెగ్నెన్సీని ఇచ్చేదానికి 20 to 30% ఛాన్స్ మాత్రమే ఉంటుంది. మనం ఎంత మంచి క్వాలిటీ ఎంబ్రియోని పెట్టినా కూడా అది అతికి ప్రెగ్నెన్సీని ఇచ్చేదానికి అవకాశం 20 to 30% మాత్రమే హ్యూమన్ ఎంబ్రియోకి. సో అందుకనే మన ఐవీఎఫ్లో యూజువల్గా మనం 2 ఎంబ్రియోస్ని ఒక 10 మెంబర్స్కి పెట్టినప్పుడు 6గురికి అతుకుతుంది, 4గురికి అతకదు. ఎందుకు మేడం ఆ 4గురికి అతకలేదు అని అంటే, ఆ ఎంబ్రియో టాప్ క్వాలిటీలో ఉన్నా కూడా అది జెనెటికల్గా జినుపరంగా కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనం ఎంబ్రియోని చూసినప్పుడు, ఇప్పుడు సపోజ్ మనం ఒక పేషెంట్ని చూసినప్పుడు పేషెంట్ చూడంగానే బాగున్నారా లేదా మనకు తెలుస్తుంది, కానీ జెనెటికల్గా బాగున్నారా లేదా, జెనెటికల్గా వాళ్ళ జీన్స్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది పేషెంట్ బ్లడ్ తీసుకొని టెస్ట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అలాగే మనం ఎంబ్రియోని చూసినప్పుడు ఎంబ్రియోని చూడటానికి గ్రేడింగ్ గ్రేడ్ 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, బాగుందా లేదా తెలుస్తుంది, కానీ ఎంబ్రియో జినుపరంగా బాగుందా లేదా అన్నది ఎంబ్రియోని టెస్ట్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అలాంటి టెస్టింగ్ని అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ పీజీటీఏ అని అంటామండి. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ చేసినప్పుడే ఆ ఎంబ్రియో జెనెటికల్గా బాగుందా లేదా తెలుస్తుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ మరి అందరికీ చేయొచ్చు కదా అంటే, దిస్ ఈజ్ ఎ కాస్ట్లీ ప్రొసీజర్. అందరికీ యూజువల్గా ఒక 2 సార్లు మంచి క్వాలిటీ ఎంబ్రియో పెట్టినప్పటికీ ఫెయిల్ అయినా, లేదంటే ఆడవాళ్ళ వయసు 35 years దాటినా, లేదంటే మగవాళ్ళ కౌంట్ మరీ తక్కువగా ఉన్నా, లేదంటే రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నా, ఇలాంటి వాళ్ళకి మాత్రమే యూజువల్గా మనము అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సో ఇలా అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ చేసినప్పుడే మనకి ఎంబ్రియో జెనెటికల్గా బాగుందా లేదా తెలుస్తుంది. యూజువల్గా జెనెటికల్గా మంచిగా ఉన్న ఎంబ్రియో మాత్రమే అతుకుతుందండి. పేషెంట్ ఏజ్ 30 years లోపల ఉన్న వాళ్ళకి ఒక 10 ఎంబ్రియోస్ తయారీ అవుతే యూజువల్గా 7 ఎంబ్రియోస్ జెనెటికల్గా బాగుంటాయి. అదే 35-40 years ఫిమేల్కి అదే 10 ఎంబ్రియోస్లో ఆ ఫిమేల్కి తయారీ అయినప్పుడు యూజువల్గా 8 ఎంబ్రియోస్ జెనెటికల్గా అబ్నార్మల్గానే ఉంటాయి. ఇలాంటి ఎంబ్రియోస్ టాప్ క్వాలిటీలో ఉన్నప్పటికీ కూడా అలాంటి ఎంబ్రియోని మనం పెట్టినప్పుడు అది అతకకుండా రిజల్ట్ నెగిటివ్గా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
ఫస్ట్ థింగ్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద ఎంబ్రియో. నెక్స్ట్ గర్భసంచి విషయానికి వస్తే గర్భసంచి బాగున్నప్పుడే యూజువల్గా గర్భసంచిలో వాపు ఉన్నా, గడ్డ ఉన్నా, లేదంటే పొర పల్చగా ఉన్నా, ఇలాంటి ఆబ్వియస్ ఫీచర్స్ ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేసి, లేదంటే గర్భసంచిలో పులిపిరి ఉంది, ఇలాంటి ఆబ్వియస్ ఫీచర్స్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసి ఇవన్నీ వీళ్ళంత నార్మల్గా ఉన్నప్పుడు మనం పెడతాం. అంతేకాని గర్భసంచి లోపల రిసెప్టివిటీ అంటే అతికించుకునే తత్వాన్ని చెక్ అయితే చేయట్లేదు. అలాంటి కరెక్ట్గా అవి జెనెటికల్గా డిపెండ్ అవుతుంది. యూజువల్గా ఆ గర్భసంచి పొరలో ఉన్న జీన్స్ని, ఆ కండిషన్స్ని బట్టి అప్పుడు పెట్టిన ఎంబ్రియో అతుకుతుందా లేదా అన్న ఇది అప్పుడు ఆ గర్భసంచి పొర జెనెటిక్ పొటెన్షియల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాంటి జెనెటిక్ టెస్టింగ్ చేసేదానికి మనకి యూజువల్గా ఎక్కువ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉండదండి. సో ఇలా పొర చూడటానికి బాగానే ఉన్నా, ఎంబ్రియో చూడటానికి బాగానే ఉన్నా, కరెక్ట్గా 8 to 10 mm 999 ప్యాటర్న్లో ఉండి ఇలా టాప్ క్వాలిటీ ఎంబ్రియోని పెట్టినప్పుడు కూడా సక్సెస్ రేట్స్ అనేవి 60%, మ్యాక్స్ 70%, ఏజ్ వైజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం 70% వచ్చేదానికి అవకాశం ఉంటుందే కానీ ప్రతి ఒక్క పేషెంట్కి 100%, ఏ పేషెంట్కైనా 100%కి 100కి 100% వచ్చేస్తుంది అని మాత్రం ముందే చెప్పడానికి ఉండదు. ఇది యూజువల్గా సక్సెస్ రేట్స్ గురించండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ టు కాంటాక్ట్ us. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.